అలాగే ప్రతి 3 జిల్లాలకు కలిపి దాదాపు 130 13 జిల్లాలకు 10 చొప్పున 130 స్మార్ట్ సిటీస్ని డెవలప్ చేయబోతా ఉన్నాం. సెల్ఫ్ సస్టైనింగ్ స్మార్ట్ సిటీస్. అక్కడ ఏముంటుందంటే డ్రైనేజ్ వసతులు కానీ రీసైక్లింగ్ పరిస్థితుల్లో పెట్టి ఎక్కువ వ్యర్థాలు బయటికి వెళ్లకుండా అక్కడే అన్ని రకాలుగా వ్యర్థాలను తిరిగి బయటికి వెళ్లకుండా అభివృద్ధి, అక్కడ ఎంప్లాయ్మెంట్ అక్కడే జనరేట్ అయ్యేలాగా, అక్కడ తిండి అక్కడే పండించుకునేలాగా మేము ప్రత్యేకమైన స్మార్ట్ సిటీస్ని 130 స్మార్ట్ సిటీస్ని 13 జిల్లాలు కలిపి డెవలప్ చేయబోతున్నాం. దానివల్ల దాదాపు 50,000 ఉద్యోగాలు కొత్తవి వస్తాయి. దానివల్ల ఇవి మొత్తం చెప్పలేదు, మేనిఫెస్టోలో ముఖ్యమైన అంశాలు మటుకు చెప్పాను. ఇంకొక 2 రోజుల్లో జనసేన మేనిఫెస్టో తాలూకు పూర్తి ప్రతిని నేను మీకు అందరికీ విడుదల చేస్తాను. ఈ మేనిఫెస్టో అనేది నా ఉద్దేశం ఇట్స్ ఎ ప్రామిస్. నేను ఈ ప్రామిస్ చేస్తున్నాను, ఇవి చేస్తానని. స్వామి వివేకానంద ఒకటి చెప్తారు, మానవ మేధస్సుల్లో ఒకటి వచ్చింది అంటే అది సాధ్యపడుతుందని. చాలా మంది అనొచ్చు ఇది పాసిబుల్ అని. ఇంపాసిబుల్ అంటారు. ఇంపాసిబుల్ అని ఐఎమ్ పాసిబుల్ అని ఉంది. అసాధ్యం అంటారు. అసాధ్యంలోనే సాధ్యం ఉంది. అందుకని చాలా ఆలోచించి మనుషుల్లోని శక్తియుక్తులను బయటికి తీసి విపరీతంగా అభివృద్ధి కోసం చాలా మేధావులతోటి సంవత్సరాలుగా మేధోమథనం జరిపి చేసిన మేనిఫెస్టో ఇది. దీన్ని ఏ ఒక్క వర్గాన్ని కూడా వదలలేదు. అందరికీ అండగా ఉంటాం అని తెలియజేసుకుంటూ మేము తీసుకున్న ముఖ్య తీర్మానాల్లో జనసేన పార్టీ తరపు నుంచి జనసేన పార్టీ ఒకటే నిర్ణయించుకుంది, ఓట్లు పంచని రాజకీయ వ్యవస్థ రావాలి. డబ్బులతో కొనుగోలు చేసే రాజకీయ వ్యవస్థకి చరమాంకం పలకాలి. జీరో మనీ ఇన్ పాలిటిక్స్. జనసేన తీర్మానించుకుంది, డబ్బులతోటి ఓట్లు కొనకూడదు, అండగా ఉండాలి. అలాంటి వ్యవస్థ కోసం మేము 2019లో ముందడుగు వేస్తా ఉన్నాం. మీ అందరి సహాయ సహకారాలు